వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. బంగ్లాదేశ్ పాకిస్తాన్ మధ్య ఏం గూడుపుటాని జరుగుతోంది. షేక్ హసీనా ప్రభుత్వం పతనం తర్వాత పాకిస్తాన్ మంత్రి ఇషాక్ దార్ ఢాకా పర్యటనతో కొత్త డిప్లొమాటిక్ గేమ్ స్టార్ట్ అయినట్లు కనిపిస్తోంది. ఇది భారత్ కు ముందస్తు అలర్ట్ గా మారింది. ఈ టూర్ జరిగిన ఒప్పందాలు ఇవన్నీ భారత్ కు రాజకీయంగా అంటూ రక్షణ పరంగా సవాళ్లుగా మారనున్నాయా? షేక్ హసీనా పతనం వెనుక పాకిస్తాన్ హస్తం ఉందా? పాకిస్తాన్ బంగ్లాదేశ్ దగ్గర అయితే భారత్ కు ఎందుకు ఇబ్బంది? అసలు భారత్ భయం ఏంటి? భారత్ కు ఓ కొత్త ఆందోళన మొదలైంది. పాకిస్తాన్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ బంగ్లాదేశ్ లో పర్యటించారు. ఇది 13 ఏళ్ల తర్వాత పాక్ నుంచి బంగ్లాదేశ్ కు జరిగిన అత్యంత ఉన్నత స్థాయి పర్యటన. షేక్ హసీనా ప్రభుత్వం పతనం తర్వాత బంగ్లాదేశ్ లో ఏర్పడిన ఇంట్రిమ్ గవర్నమెంట్ తో సంబంధాలు పెట్టుకునేందుకు ఓ పర్యటన ఒక వ్యూహాత్మక అడుగుగా భారత్ చూస్తోంది. ఇషాక్ దార్ బంగ్లాదేశ్ ఇంట్రిమ్ లీగల్ మొహమ్మద్ మునాస్ విదేశాంగ సలహాదారు తౌహీద్ హుసేన్ తో సమావేశాలు నిర్వహించి థ్రెడ్ రక్షణ సహకారంపై చర్చలు జరిపారు. భారత్ దృష్టిలో ఈ పర్యటన కేవలం సాధారణమైంది కాదు. బంగ్లాదేశ్ ను పాక్ చైనా కూటమిలోకి లాగే ఒక వ్యూహం కనిపిస్తోంది. ఈ రెండు దేశాల చర్చలు దక్షిణాసియా రాజకీయాల్లో భారత్ కు కొత్త సవాలుగా మారాయి. షేక్ హసీనా ప్రభుత్వం గత ఏడాది ఆగస్టులో హఠాత్తుగా పతనమైన తరువాత బంగ్లాదేశ్ రాజకీయాల్లో అస్థిరత నెలకొంది. హసీనా పాలనలో బంగ్లాదేశ్ ఇండియాతో దగ్గర సంబంధాలను కలిగి ఉండేది. పాకిస్తాన్ తో సంబంధాలు అతి తక్కువగా ఉండేవి. అయితే హసీనా పతనం వెనుక పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ IIS ఫండమెంటలిస్ట్ గ్రూపుల హస్తం ఉందని పలువురు విశ్లేషకులు అనుమానిస్తున్నారు. బంగ్లాదేశ్ నేషనలిస్టు పార్టీ, జమత్-ఏ-ఇస్లామీ వంటి పాక్ సానుకూల గ్రూపులు హసీనా వ్యతిరేక ఆందోళనలో పాత్ర పోషించాయని ఆరోపణలున్నాయి. భారత్ దృష్టిలో హసీనా పతనం పాక్ చైనా కూటమి రీజనల్ ఇన్ఫ్లుయెన్స్ పెంచే కుట్రలో భాగమే అంటున్నారు. ఇషాక్ దార్ ఢాకా పర్యటనలో బంగ్లాదేశ్ తో 6 ఒప్పందాలు, మెమరాండం ఆఫ్ అండర్స్టాండింగ్ కుదిరాయి. దౌత్య పాస్పోర్ట్ హోల్డర్లకు వీసా లేకుండా ఎంట్రీ, జాయింట్ ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ గ్రూప్, స్ట్రాటజిక్ స్టడీస్, స్టేట్ న్యూస్ ఏజెన్సీ సహకారం వంటివి ఇందులో ఉన్నాయి. అయితే బంగ్లాదేశ్ 50,000 టన్నుల రైస్ ఇంపోర్ట్, కరాచీ చిట్టాగ్యాంగ్ మధ్య డైరెక్ట్ షిప్పింగ్, ఫ్లై జిన్నా ద్వారా ఎయిర్ కనెక్టివిటీపై చర్చలు జరిగాయి. భారత్ దృష్టిలో ఈ ఒప్పందాలు కేవలం ఆర్థిక, సాంస్కృతిక సహకారం కోసం కాదు, బంగ్లాదేశ్ ను పాక్ చైనా ఇన్ఫ్లుయెన్స్ జోన్ లోకి లాగే స్ట్రాటజిక్ ప్లాన్ గా కనిపిస్తున్నాయి. బంగ్లాదేశ్ తో ఇండియా $13 బిలియన్ ట్రేడ్ రిలేషన్ ను కలిగి ఉంది. ఈ ఒప్పందాలు ఆ ఆర్థిక సంబంధాలను అస్థిరపరిచే అవకాశం ఉందని భారత్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. బంగ్లాదేశ్ పాకిస్తాన్ సంబంధాలు బలపడటం భారత్ కు రాజకీయ, ఆర్థిక, రక్షణ రంగాల్లో సవాలును తెచ్చిపెడుతోంది. బంగ్లాదేశ్ భారత్ తో 4,100 కిలోమీటర్ల సరిహద్దును పంచుకుంటోంది. ఇది తూర్పు భారత భద్రతకు కీలకం. షేక్ హసీనా పాలనలో బంగ్లాదేశ్ ఇండియాతో బలమైన రక్షణ, ట్రేడ్ సహకారం కలిగి ఉంది. ఉగ్రవాద నిరోధక చర్యలో రెండు దేశాలు కీలకంగా వ్యవహరించాయి. ఇప్పుడు పాకిస్తాన్ బంగ్లాదేశ్ తో సంబంధాలను బలోపేతం చేయడం, ముఖ్యంగా చైనాతో దాని రక్షణ సహకారం బెంగాల్ బే రీజన్ లో భారత్ కు వ్యూహాత్మక ఒత్తిడిని పెంచుతోంది. భారత్ దృష్టిలో ఇది పాక్ చైనా కూటమి ఇండియాను చుట్టుముట్టే కుట్రలో భాగం అని భావిస్తున్నారు. బంగ్లాదేశ్ లో పాక్ ఇన్ఫ్లుయెన్స్ పెరిగితే బెంగాల్, అస్సాం సరిహద్దు భద్రత, ఈశాన్య రాష్ట్రాల స్థిరత్వం అస్థిరమవుతుందని భారత్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. బంగ్లాదేశ్ తో పాకిస్తాన్ సంబంధాలు బలపడటం భారత రక్షణ వ్యూహానికి పెద్ద సవాలుగా భావించవచ్చు. బంగ్లాదేశ్ ఇప్పటికే చైనాతో రక్షణ సహకారం కలిగి ఉంది. ఇందులో సబ్మెరైన్ బేస్, ఫైటర్ జెట్స్, ట్యాంక్స్ వంటివి ఉన్నాయి. ఇప్పుడు పాకిస్తాన్ రక్షణ సహకారంపై ఫోకస్ చేయడం ఇండో పసిఫిక్ రీజన్ లో చైనా, పాక్ ఇన్ఫ్లుయెన్స్ మరింత బలపరుస్తుందని భారత డిఫెన్స్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. గతంలో పాక్ ISI ఫండమెంటలిస్ట్ గ్రూపులు బంగ్లాదేశ్ లో ఉగ్రవాద కార్యకలాపాలకు సహకరించాయని భారత్ ఆరోపిస్తోంది. ఇప్పుడు ఇషాక్ దార్ పర్యటనలో జమత్-ఏ-ఇస్లామీ, BNP వంటి గ్రూపులతో సమావేశాలు ఈ ఆందోళనను మరింత పెంచాయి. బెంగాల్ బే తూర్పు సరిహద్దుల్లో భారత భద్రతా వ్యూహం మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది.
ప్రస్తుత పరిణామాలను భారత్ తీవ్రంగా పరిశీలిస్తోంది. బంగ్లాదేశ్ తో భారత్ బలమైన ఆర్థిక సంబంధాలను, రక్షణ సహకారాన్ని కలిగి ఉంది. కానీ పాకిస్తాన్ డిప్లొమాటిక్ మూవ్స్ ఈ సంబంధాలను అస్థిరపరిచే అవకాశం ఉందని భారత్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. భారత్ ఇప్పుడు బోర్డర్ సెక్యూరిటీని బలోపేతం చేస్తోంది. బెంగాల్, అస్సాం సరిహద్దుల్లో ఇంటెలిజెన్స్ బలోపేతం చేస్తోంది. అలాగే బంగ్లాదేశ్ ఇంట్రిమ్ గవర్నమెంట్ తో డిప్లొమాటిక్ చర్చలను మరింత బలోపేతం చేయడానికి కొత్త వ్యూహాలను రూపొందిస్తోంది. భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ఈ పరిణామాలను నిశితంగా పరిశీలిస్తూ సార్క్ సమావేశాల పునరుద్ధరణ, రీజనల్ కో ఆపరేషన్ లో భారత ఆధిపత్యాన్ని కాపాడేందుకు చర్యలు తీసుకుంటోంది. ఈ డిప్లొమాటిక్ గేమ్ లో భారత్ తన స్ట్రాటజిక్ పొజిషన్ ను గట్టిగా నిలబెట్టాలని చూస్తోంది.